సడన్ చేంజ్. అంత దరిద్రం రూట్లో నుంచి వచ్చి జస్ట్ ఇక్కడ ఇంకో 128 కిలోమీటర్స్ ఉందనగా, కానీ మొత్తం ఘాట్ రోడ్ కదా, స్పీడ్గా వెళ్ళలేం, 60 మీద వెళ్ళలేం, మ్యాక్సిమం 40 మీద వెళ్ళాలి. అందుకని 3 hours చూపిస్తుంది అనుకుంటా. అట్లయితే పర్వాలేదు, కానీ రూట్ బాగాలేకుండా ఉంటే మాత్రం బాగుండదు, చాలా బాగోదు. ఇంకా రూట్ అంతా ఇట్లే ఉంటే తగ్గేదలే, దుమ్ము లేకుండా దుమ్ము లేదు, సూపర్గా వెళ్ళిపోవచ్చు. వావ్. అసలు కలర్స్ చూడండి, కలర్స్ ఇన్ని ఒక్కొక్క డిఫరెంట్ కలర్లో ఉన్నాయి. వావ్, ఆసమ్ కదా. దూరం నుంచి పొగ పట్టిన మేఘాలు చూడండి, సూపర్. ఫాల్ కూడా ఉంది ఇక్కడ, ఒక వాటర్ ఫాల్ కూడా ఉంది. ఏమంటే కనిపించదు, కెమెరాలో చిక్కదు. నేనైతే అక్కడికి వెళ్ళి చూడగలిగాను, కానీ లొకేషన్ మాత్రం ఆసంగా ఉంది. పక్కన జస్ట్ నిలిపి చూశాను. ముందర సన్సెట్ అవుతుంది, అది పైన కొండ నుంచి. మిస్ అయినామా, సన్ ఏమో కొండ కిందకి వెళ్ళిపోయినట్టు ఉన్నాడు. మిస్ అయిపోయినాం. నేను చూశాను, కెమెరా మిస్ అయింది. ఘాట్ రోడ్లో ప్రయాణం, ఆడ పైన కొండ ఉంది కదా, కొండల్లోకి దిగిపోయాడు సూర్యుడు. ఏముంది, మనం ఇంకా సందులు మలుపులు తిరుగుతాం కదా. ఇంటర్నెట్ అయితే లేదు, కానీ ఇక్కడ నుంచి ఒక 60 కిలోమీటర్స్ ఇదే రూటు, ఏం డైవర్షన్స్ ఉండవు, ఆరాంగా వెళ్ళిపోవచ్చు. మనకు పక్కనే నది ఉంది, కానీ ఎక్కడ ఆపి చూపించడానికి లేదు. రివర్ వ్యూ బ్రిడ్జ్. అని సందులు తిరిగేసాం మనము ఘాట్లో కదా. సో మళ్ళీ సూర్యుడు కనిపిస్తున్నాడు. అది కోండి టట్టడం. 5:30 అవుతుంది. సూర్యుడు అలాగా స్లోగా దిగుతూ ఉన్నాడు, మనకు ఈ అందాలను చూపించుకుంటూ దిగుతున్నట్టున్నాం మనము. ఘాట్ ఎన్ని కిలోమీటర్స్ ఉందో, ఓకే, టోటల్ 390 కిలోమీటర్స్లో మనం 285 అంటే 105 కిలోమీటర్స్ వెళ్ళాలి. వావ్ అనే లోపల చెట్లటం వస్తున్నాయి. సూర్యుడు మేఘాల కిందకి వెళ్ళిపోయాడు. మళ్ళీ కనిపిస్తాడా? ఛాన్స్ లేదనుకుంటా. సో మనం చీకటి పడకముందే ఈ ఘాట్ ఒకటి దాటేస్తే మ్యాంగ్లూర్ సిటీకి చీకటి పడినా పర్వాలేదు. ఇంతవరకు ఏం బుక్ చేయలేదు అక్కడ, ఎందుకంటే లాస్ట్ టైము ఇక్కడ మడికేరికి వెళ్ళినప్పుడు 1200 బొక్క పెట్టించుకున్నా. ఎందుకు? ఆన్లైన్లో బుక్ చేసిన ఓయోలో. తీరా అక్కడ పోయి చూస్తే RT-PCR టెస్ట్ రిపోర్ట్ కావాలంట. క్యాన్సిల్ కూడా చేయరంట. అమౌంట్ నాట్ రిఫండబుల్.
దానికోసము డైరెక్ట్గా ఓయో హౌస్ ఎక్కడున్నాయో చూసి అక్కడికి వెళ్తాను. బుకింగ్ డైరెక్ట్గా ఇస్తారా లేకపోతే ఆన్లైన్ ప్రైస్ చూసి కంపేర్ చేసి వాళ్ళు ఎంత ఇస్తారో చూసి అలా తీసేసుకుంటా. లేకపోతే బోలెడ్ లాడ్జ్ ఉంటాయి బయట, ఏదో ఒక్కడనే కదా ఏదైనా పర్వాలేదు ఒక నైట్కి. మరి రేపొద్దున మొత్తం బీచ్లు సర్ప్రైజ్ అని చెప్పాం కదా. సర్ప్రైజ్ ఏంటంటే మనం ఇప్పుడు వెళ్తున్నది కర్ణాటక ఫస్ట్ బీచ్ నుంచి లాస్ట్ బీచ్కి వెళ్ళి అక్కడ రేపు నైట్ ఉండి ఎల్లుండి మార్నింగ్ మళ్ళీ బెంగళూరు బయలుదేరుతాను. సో రేపంతా బీచ్లన్నీ ఎక్స్ప్లోర్ చేసి ఆ బీచ్లో విశేషాలు ఏ బీచ్ ఏ దానికి ప్రసిద్ధి, ఎవరు ఎక్కడికి వెళ్ళచ్చు అనేది మీకు చూపించి నేను చూసి ఎక్స్ప్లోర్ చేసి ఆనందిద్దాం. ఐడియా బాగుంది కదా. నా డ్రీమ్ వచ్చేసి అన్ని బీచ్లు ఇండియాలో ఉన్న బీచెస్ అన్నీ ఒకసారి రౌండ్ ట్రిప్ వేయగలను. డైలీ ఒక 10 hours కావాలంటే డ్రైవ్ చేయగలను. ఎలా అంటారా, ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ 10:30కి బయలుదేరాను, ఇప్పుడు 6 అవుతుంది. ఇంకో 2 hours పోలా డ్రైవ్ చేయగలం, అంతే సింపుల్. మళ్ళీ ఇక్కడ వచ్చాడండి సూర్యుడు, అక్కడెక్కడో మునిగి మేఘాల్లో. సో ఘాట్ దాటిన తర్వాత మళ్ళీ ఇక్కడ కనిపిస్తున్నాడు. దిస్ ఈజ్ వాట్ ఐ డ్రీమ్డ్ ఆఫ్. అట్లా సూర్యాస్తం అవ్వాలి, నేను ఇట్లా వెళ్ళాలి అనుకుంటున్నా కదా. అక్కడి నుంచి పైన నుంచి చూశాను, మరి ఇక్కడ కిందికి వచ్చింది, ఫైనలీ చెట్లలో మునిగింది. హ్యాపీ. ఇంకా రూటు బాగానే ఉన్నట్టుంది. ఘాట్ అయిపోయిందా లేదా, కొంచెం ఘాట్ లాగానే ఉంది ఇది. ఇంకా మనకు ఘాట్స్ బాగా అలవాటు అయిపోయినాయి. వెస్ట్రన్ ఘాట్స్, ఈ ఘాట్, ఇది కూడా వెస్ట్రన్ ఘాట్సే కానీ బెస్ట్లే. వర్షంలో పోయాను చూడండి, అది అస్సలు మజా. అంటే ఇది రూట్ కొంచెం సేపు బాగాలేదు, తర్వాత రూట్ ఆసంగా ఉంది. ఇట్లా కాదు, రూట్ బాగుండి ఎంత దూరం ఘాట్లో వెళ్ళినా కూడా చోల్ జూమ్ అంటాయి, కానీ భలే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇక్కడ అట తిప్పి పాములాగా పోతున్నాడు, రూట్ బాగాలేదని కొంచెం. ఇక్కడ మీకు మళ్ళీ సూర్యుడు కనిపించాడు నాకు. అక్కడ చెట్లలో మునిగిపోయాడు కదా, కానీ ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయ్యాడు చూడు. ఇది సన్ రైజ్ కాదు, సన్సెట్టే. దోబూచులు ఆడుతున్నాడు నాతో. మునిగిపోతాడు. ఒకసారి కొండల్లో మునిగిపోయాడు, ఇంకోసారి మబ్బుల్లో, తర్వాత ఇంకోసారి చెట్లలో, ఇప్పుడు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. ఎంత బాగున్నాడు కదా. ఈవినింగ్ సన్ నిండుగా టెంకాయ చెట్లు అడం వచ్చాయి. టెంకాయ చెట్లలోంచి దొంగగా చూస్తున్నాడు చూడండి. ఎస్, ఫైనలీ హియర్. మళ్ళీ ఇక్కడ మునుగుతాడు, మళ్ళీ ఎక్కడ తేలుతాడు చూడండి. ఆల్మోస్ట్ టైం 6 అయిపోయింది. ఇంకా నేను 92 kilometers వెళ్ళాలి. చీకటి పడిపోయింది అప్పుడే. రూట్ మాత్రం మొత్తం ఘాట్ అంటే ఫుల్ కర్వ్స్, లెఫ్ట్ రైట్ యూటర్న్లు, ఫుల్ టర్నింగ్స్. అందుకనే ఫాస్ట్ పోలేం. రూట్ మొత్తం ఇట్లాగే ఉంది, ఆల్మోస్ట్ లైక్ 30 kilometers నుంచి ఇంకొక 20 kilometers వెళ్ళాలి ఇలాగే. అక్కడ నుంచి NH 275 ఏమో లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. సో ఇంకొక 12 kilometers వెళ్ళాలి. ఆ రూట్ ఎలా ఉందో అంతా టర్నింగ్సే, టర్నింగ్. ఇంకా లైట్ ప్రాబ్లం ఒకటి వచ్చింది. ముందర హెవీ బీమ్ పడుతుంది, ముందర ఏముందో కనిపించదు కొంచెంసేపు అయితే. ఇప్పుడు కొంచెం లైట్ ఉంది, పర్వాలేదు. ఇంకొక హాఫ్ అన్ అవర్ పోతే, హాఫ్ అన్ అవర్ 15-20 minutesకి ఫుల్ చీకటి అయిపోతుంది. అప్పుడు ఇంకేమి కనిపించదు. ఒక 30-20లో చిన్నగా చూసుకుంటే వెళ్ళాలి.
రూట్ పర్వాలేదు, బాగానే ఉంది, కానీ సింగిల్ లేన్ అంటే డబల్ లేన్ అంతే, అటు సైడు ఇటు సైడు. దీన్ని 4-వే చేస్తే బాగుంటుంది. సో ఇంకా డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయి మాట్లాడతాను మీతో. ఇంకా రూమ్ బుక్ చేయలేదు, పోయి బుక్ చేసుకోవాలి చెక్ చేసుకొని. ఓకే, గోప్రో స్టాప్ రికార్డింగ్.